మ్యారేజింగ్ చేయాలన్న ఆలోచన ఉంటే కదా నచ్చడానికి ఆలోచించడానికి. నువ్వు వాడేమన్నా రక్త సంబంధీ కూడా ఏమిటి? హలో, తెలుసుకుని ఏం చేస్తావు? అసలు ఎక్కడున్నాడో ఉన్నాడో లేదో. ఇంకెప్పుడు ఇలా అనకు. ఉన్నాడమ్మా, బావ బతికే ఉన్నాడు. నాన్న చూసావా? నాన్న అమ్మ ఎలా మాట్లాడుతుందో చూసావుగా. నా చేతులతో నేను విషమిచ్చి చంపాలంట. మీరు తప్ప నాకెవరున్నారు నాన్న? అసలు అమ్మలో ఎలా మాట్లాడగలుగుతుంది నాన్న? అమ్మ కదమ్మా అరిచి బయటపడింది. నాన్నని కదా బయటపడలేకపోతున్నాను. కానీ ఇక్కడ మాత్రం అంతకంటే ఎక్కువ బాధ ఉందమ్మా. ఆ బాధని మోయడం చాలా కష్టంగా ఉందమ్మా. ఆ బాధని భరించలేక ఈ గుండె ఎక్కడ ఆగిపోతుందోనని భయంగా ఉందమ్మా. నా భయం ప్రాణం పోతుందని కాదమ్మా. నాకు నా కూతురు తప్ప మరో ప్రపంచం తెలియదమ్మా. నా 50 ఏళ్ల జీవితంలో 22 ఏళ్లుగా కేవలం నా కూతురు కోసం మాత్రమే బ్రతుకుతూ వస్తున్నాను. తన జీవితం ఒక మహారాణిలా ఉండాలని కలలు గన్నాను. అందుకోసం చాలా కష్టపడ్డాను. కానీ నా కూతురునలా మహారాణిలా చూడకుండానే ఈ గుండె ఎక్కడ ఆగిపోతుందోనన్న భయమమ్మా. ఓకే, అర్థమైంది కదా. ఇవి మీ తరఫు నుంచి మాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్. సో ఎఫిషియెంట్ మ్యాన్ పవర్ని సప్లై చేయడానికి మీ రిక్వైర్మెంట్స్ ఏంటి? సార్, మీ ప్రాజెక్ట్ కావాల్సిన వర్కర్స్ని మేము తప్పకుండా సప్లై చేస్తాం. గుడ్. అలాగే మీ ప్రాజెక్ట్ గురించి విన్నాక మీకు ఒక సలహా చెప్పాలనుకుంటున్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్. యా షూర్, వై నాట్. ఏం లేదు సార్, ఈ ప్రాజెక్ట్ అంతా టీషర్ట్స్ ప్రింటింగ్ సంబంధించింది కాబట్టి మాలాంటి వాళ్ళ హెల్ప్తో పాటు మీలాంటి డిజైనర్స్ కంపెనీల హెల్ప్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. అవును సార్, ఇన్ని టీషర్ట్స్ మీరు ఒక్కరే తయారు చేసి ప్రింటింగ్ చేయడం చాలా కష్టం కాబట్టి ఇంకో డిజైనర్స్ కంపెనీ హెల్ప్ తీసుకున్నారనుకోండి, వర్క్ చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. ఎస్ సార్, అందుకోసం సిటీలో ఒక అద్భుతమైన డిజైనర్స్ కంపెనీ ఉంది, అభి డిజైన్స్ అని. మంచి క్వాలిటీతో కూడిన డిజైన్స్. హలో బాస్, ఒక్క నిమిషం. జస్ట్ ఏ మినిట్, లెట్ మీ కంప్లీట్. అభి డిజైన్స్ కి మంచి ప్రింటింగ్ మిషనరీ ఉంది, క్వాలిటీ వర్కర్స్ ఉన్నారు, అలాగే మంచి బ్రాండ్ వాల్యూ ఉంది. అందుకోసమని మీరు వాళ్ళ హెల్ప్ తీసుకుంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్ క్వాలిటీ ఇస్తారు. ఈ విషయంలో నేను గ్యారెంటీ ఉంటాను. మీరు ఓకే అంటే నేను వాళ్ళతో మాట్లాడి మీటింగ్ అరేంజ్ చేస్తాను. ఏమంటారు సార్? లేరా సార్, ఫస్ట్ పైకి లేరా. ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు? ఎవడ్రా అభిగాడు?
క్రష్ ఇక్కడ. ఇట్స్ నాట్ అ నేమ్, ఇట్స్ అ బ్రాండ్. మాకంటే క్వాలిటీ మిషనరీ ఉందా వాడి దగ్గర? మాకంటే క్వాలిటీ వర్కర్స్ ఉన్నారా వాడి దగ్గర? ఆ? తెలుసా అల్లికా డిజైన్స్ కి ఈ సిటీలో ఉన్న వాల్యూ ఏంటో నీకు తెలుసా? క్రిష్ ఆగు క్రిష్. మా డిజైన్స్ ముందు ఆఫ్టర్ ఆల్ వాడు. అలాంటి కోన్ కిస్కా గొట్టంగాడి హెల్ప్ మేము తీసుకోవాలా? మేము తీసుకోవాలా? ఏమండి ఏమైందండి? మేము డిజైనర్ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు వాడు ఎక్కడున్నాడో కూడా తెలీదు. అలాంటి ఆఫ్టర్ ఆల్ గాడి హెల్ప్ మేము తీసుకుంటే మేము ఈ వర్క్ కంప్లీట్ చేయగలమా? ఏమండి ఏమైందండి? ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు? సార్ ఏం జరిగిందో మీరైనా చెప్పండి. అభి డిజైన్స్ హెల్ప్ తీసుకోమని ఓ చిన్న సలహా ఇచ్చాను మేడం. దీనికి ఆయన ఎందుకింత సీరియస్ అవుతున్నారో నాకేం అర్థం కావట్లేదు మేడం. చంపేస్తా. ఇంకొకసారి వాడి పేరు ఎత్తామంటే చంపేస్తా. ప్లీజ్ ఏమండి? ఆగు క్రిష్, నా మాట విను. వాడికి చెప్పు కిరణ్, వాడికి చెప్పు. ఈ కాంట్రాక్ట్ నా టాలెంట్ మీద, ఓన్లీ నా టాలెంట్ మీద వచ్చిందని వాడికి చెప్పు. నా ముందు జస్ట్ నథింగ్ అయిన వాడి హెల్ప్ ఈ క్రిష్ గారికి అవసరం లేదని చెప్పు. నేను చెప్తాను, నువ్వుండి క్రిష్. చెప్పు. బాస్ మీరు వెళ్ళండి. అది కాదు సార్, అయినా నేనేం తప్పు చేశాను సార్? ఒక మంచి వ్యక్తి పేరు చెప్తే ఎందుకండి అంత కోపం? ఎవడ్రా అభి? ఏమండి? ఎవడ్రా? ఆగు క్రిష్. ఏమండి ప్లీజ్? ఎవడో చెప్పరా, చెప్పు, ప్లీజ్ అండి చెప్పరా. ఆగండి. నాకన్నా టాలెంటెడా? చెప్పు. ఏమండి? ఏయ్ చెప్పు. ఏమండి ప్లీజ్ అండి ఆగండి. సార్ మీరు వెళ్ళండి. అది కాదు మేడం. ప్లీజ్ ముందు మీరు వెళ్ళండి. నాకు సలహాలు ఇస్తారా? వాడి హెల్ప్ తీసుకుంటేనే మనం ఈ వర్క్ కంప్లీట్ చేస్తామా? క్రిష్ ఏంటి ఆవేశం అర్థం లేకుండా? రా వెళ్దాం రా. ఒక చెత్త ఏదో పేరు నా ముందు చంపేయాలండి. క్రిష్ పద. చంపేయాలి, చంపేస్తాను. ఏమైంది? ఒక్క నిమిషం మేడం, సడన్ గా ఆగిపోయింది.
వైర్ తెగిపోయింది మేడం. ఒక్క 5 నిమిషాల్లో రిపేర్ చేస్తాను. మీరు కూర్చోండి మేడం ప్లీజ్. సరే త్వరగా కాని. ఓకే మేడం. ఇంకా ఎంతసేపు అయ్యా? అయిపోతుంది మేడం, 2 minutes. బలరాంకి అనాథ శరణాలయం దగ్గర ఏం పని? ప్రస్తుతానికి ఇవి ఉంచండి. ఎప్పుడు అవసరమైతే అప్పుడు కాల్ చేయండి, అరేంజ్ చేస్తాను. అలాగే బాబు. అంతేగాని అవసరం వచ్చినప్పుడు మీ మనిషి ఉన్నాడన్న విషయం మాత్రం మర్చిపోకండి. సరే బాబు. సరేనా? బాబాయ్, నేను మళ్ళీ కలుస్తాను, మీరు వెళ్ళండి. ఉంటాను. పూరి, నువ్వేంటి ఇక్కడ? మీరేంటిక్కడ? అవును, నువ్వేంటి ఆఫీస్కి వెళ్ళలేదా? అయినా ఏంటి పూరి ఇది? క్రిషు మీనాక్షి ఇప్పుడిప్పుడే కలవబోతున్నారు. ఇలాంటి టైంలో మన ఇద్దరిలో ఎవరు లేకపోతే ఎలా చెప్పు? పొరపాటున ఏదైనా గొడవ పడితే ఎవరు సరి చెప్తారు? అబ్బా, అన్నీ తెలిసి కూడా ఆఫీస్కి వెళ్లకుండా ఎందుకున్నావు పూరి? నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా ఎందుకు దాటేస్తున్నారు? చెప్పండి, మీకు అనాథ శరణాలయం దగ్గర ఏం పని? అసలు ఆ పెద్ద ఆయనకి డబ్బులు ఎందుకు ఇస్తున్నారు? ఏం లేదులే పూరి, మనసు బాగోలేనప్పుడు ఏదో ఇలా వస్తూ ఉంటాను. నాకు చేతనైన సాయం ఏదో చేస్తూ ఉంటాను. మనసు బాగోలేకపోతే ఎవరైనా గుడికి వెళ్తారు. మరి మీరు అనాథ శరణాలయం రావడం ఏంటి? ప్రత్యేక రీజన్ అంటూ ఏం లేదు పూరి, నాకు ఇక్కడికి రావడం ఇష్టం. అందువల్ల మనసు కొంచెం తేలిక అనిపిస్తుంది, అంతే. సరే సరే, ఇంటికే కదా, పద వెళ్దాం. ఓహో, ఆటోలో వచ్చావా? సరే సరే, నువ్వు కారులో ఉండు, నేను ఆటోకి డబ్బులు ఇచ్చి వస్తాను. వెళ్ళు. మంచి పని చేశావు. గుడ్. థ్యాంక్ యూ సార్. ఆహా, పాప బుట్టలో పడింది.
అరే కారులో కూర్చోమని చెప్తే ఇంకా ఇలాగే నిలబడ్డావేంటి పూరి? కూర్చో. రా పూరి, రా. రా కూర్చో. బలరాం ఎందుకింత టెన్షన్ పడిపోతున్నాడో, సమాధానం చెప్పటానికి ఎందుకిలా తడబడిపోతున్నాడో, అసలేమై ఉంటుంది? పూరి, నువ్వు నాకు ఒక హెల్ప్ చేసి పెట్టాలి. నేను ఇలా అనాథ శరణాలయం దగ్గరికి వచ్చిన విషయం ఇంట్లో ఎవరికి చెప్పొద్దు ప్లీజ్. పొరపాటును కూడా చెప్పొద్దు ప్లీజ్. థ్యాంక్ యూ. ఎందుకు చెప్పొద్దంటున్నాడు? ఏంటి అసలు? ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. సార్ పిజ్జా ఆర్డర్ చేశారంట కదా, వచ్చింది సార్. పిజ్జా నా కోసం కాదయ్యా, క్రిష్ గారి కోసం. మీనాక్షి కోసం. బాక్స్ మీద పేరుంది కదా, కనబడడం లేదా? మీ పేరే ఉంది సార్. బాక్స్ మీద నా పేరు ఉండటం ఏంటి? మీనాక్షి భోంచేసి ఉండదు అనుకుని తన కోసం పిజ్జా ఆర్డర్ చేశాను. మరి నా పేరు మీద రావడం ఏంటి? ఎవరు ఆర్డర్ చేస్తుంటారు? మీరు డైనింగ్ రూమ్లో పెట్టు, నేను వస్తాను. అలాగే సార్. డైనింగ్ హాల్లో పెట్టు. అలాగే మేడం. థ్యాంక్ యూ. సారీ అండి. సారీ అన్నా. సారీ దానికి? మీటింగ్ లో అలా గొడవ. ఆ చెత్తదోలు చేసిన న్యూసెన్స్కి నువ్వు సారీ చెప్పడం ఏంటి అర్థం లేకుండా? అది కాదండి, యాక్చువల్గా నేనుంటే ఏదో ఒక విధంగా సర్ది చెప్పి ఉండేదాన్ని. అంటే నేను లేకపోవడం వల్లే కదా గొడవ జరిగింది. మరి మీటింగ్కి టైంకి లేకపోవడం అన్నది నా తప్పే కదా, అందుకే సారీ చెప్తున్నాను. నువ్వు ఉండుంటే ఆ గొడవ మన వైపుకి టర్న్ అయి ఉండేది, మన మధ్య గొడవ జరిగేది. మేఘంలా తేలిందే నా చిన్ని మనసే, హే
మీకోసం సార్ వెయిట్ చేస్తున్నారు. బయలుదేరదాం. ఏమండి, నాకు కొంచెం లేట్ అవుతుంది, మీరు బయలుదేరండి. పర్లేదు, వెయిట్ చేస్తాను. బెంగళూరు వెళ్ళొచ్చాక క్రిష్లో చాలా మార్పు వచ్చింది. ఇంతకు ముందు మీనాక్షిని చూస్తేనే కోపంతో రగిలిపోయేవాడు, కానీ ఇప్పుడు మాత్రం చాలా ప్రేమను చూపిస్తున్నాడు. ఆ ప్రేమే వాళ్ళిద్దరినీ తిరిగి కలుపుతుందక్కా.